హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మినిమల్ డిజైన్ అంటే మీరు మోస్ట్గా ఉపయోగించే అంటే మీరు అంతమాట తరచుగా వాట్సాప్ కావచ్చు, ఫోన్ కాల్స్, మెసేజెస్ ఇలాంటి చేస్తారు చూసారు కదా, ఇలాంటివన్నీ కలిపి ఒక లాంచర్ కింద అయితే కనుక మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మోస్ట్గా ఏది ఎక్కువ వాడతారో దాన్ని మాత్రమే ఆ లాంచర్ అయితే కనుక డిటెక్ట్ చేసి మీకు ఒక బాక్స్లో అయితే కనుక చూపిస్తుంది అనమాట. అలాగే కొన్ని జెస్చర్స్ని కూడా సపోర్ట్ అయితే కనుక కొన్ని జెస్చర్స్ని అయితే కనుక ఇది సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. అలాంటిది ఈ లాంచర్ అయితే అనమాట. ఈ లాంచర్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యాసన్ అనే లాంచర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనపడుతుంది అనమాట. ఫస్ట్ మనం మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే అంటే ఫస్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఎనేబుల్ అయిపోతుంది అనమాట ఈజీగాను. జస్ట్ ఇలా బయట ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 లైన్స్ కనపడుతుంది చూసారా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని అయితే కనుక డిఫాల్ట్గా మీ మొబైల్లో సెట్ అయ్యి ఉన్న అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి అనమాట. మళ్ళీ 3 లైన్స్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి గేర్ ఐకాన్లో హోమ్ అనే దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ కొన్ని జెస్చర్స్ని అయితే కనుక మీరు ఎనేబుల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ అన్నీ అయితే కనుక ఎనేబుల్ చేసేసాను. ఇక్కడ చూడండి, జెస్చర్స్ అనేది ఎలా స్వైప్ చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి స్వైప్ చేస్తే కనుక యాప్ డ్రాయర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లాంగ్ క్లిక్ అనమాట. లాంగ్ క్లిక్ చేస్తే కనుక ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ ఆప్షన్స్ అనమాట అది. నెక్స్ట్ టాప్ టు బాటమ్ అనేది స్వైప్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్ అనేది బయటకు వస్తుంది అనమాట. బాటమ్ టు టాప్ స్వైప్ చేస్తే కనుక సెర్చ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగా కొన్ని జెస్చర్స్ని అయితే కనుక ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో కొన్ని అయితే కనుక ఎనేబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే రికార్డింగ్లో ఉంది కాబట్టి. కొన్ని అయితే కనుక ఎనేబుల్ అవ్వట్లేదు, వాటి గురించి అయితే కనుక నేను చెప్పట్లేదు. నెక్స్ట్ ఇక్కడ యాప్ డ్రాయర్లో అయితే కనుక కొన్ని ఐకాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎనేబుల్ అయితే కనుక చేసేసాను నేను. సెర్చ్కి సంబంధించినవి కూడా ఇక్కడ మనం ఎనేబుల్ అయితే కనుక చేసేద్దాం సింపుల్గా. చూసారు కదా, మనం ఇప్పుడు స్వైప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇప్పుడు నార్మల్గా వదిలేసాను. ఇంతకు మించి మీకు డిజైన్ అయితే కనుక పెద్దగా ఏం మార్పు ఉండదు అనమాట. మీరు ఎక్కువగా వాడే యాప్స్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది మీరు ఎక్కువసార్లు రోజుకు ఓపెన్ చేసినవే ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా ఇలా స్వైప్ చేసిన వెంటనే యాప్ డ్రాయర్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసిన వెంటనే మనకి సెట్టింగ్స్ అయితే కనుక ఓపెన్ అయిపోయినాయి అనమాట యాప్కి సంబంధించింది. ఇలా మనం బ్యాక్గ్రౌండ్లో క్లోజ్ చేసేసామంటే కనుక వెంటనే ఆ యాప్ అనేది లాంచర్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ ఎనేబుల్ అయితే కనుక అవుతూ ఉంటుంది అనమాట. ఇది డిఫాల్ట్గా సెట్ చేసుకోవాలనుకుంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే అక్కడ డిఫాల్ట్గా ఇంక ఇదే ఉండిపోవాలి అన్నట్టు మీరు అక్కడే పర్మిషన్ అయితే కనుక ఇవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ టెస్టింగ్లో ఉన్నాను కాబట్టి నేను అది సెట్ చేయలేదు, అందుకని చెప్పి ఇలాగ బయటకు వచ్చేస్తుంది మధ్యలో. అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ 3 బాక్సెస్ అనే బాక్సులు చిన్నగా కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే కనుక మీరు ఇలా కూడా యాప్ డ్రాయర్ అయితే కనుక ఓపెన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఎక్కువగా వాడే యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం స్వైప్ చేస్తే ఇందాక చెప్పాను కదా, సెర్చ్ అనేది ఓపెన్ అవుతుంది అనేది ఆ రకంగాను. నెక్స్ట్ టాప్ టు బాటమ్ అనేది నోటిఫికేషన్ ప్యానల్ అయితే కనుక ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ న్యూ ఈవెంట్స్ అనేది మీరు ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డే టు టైము, ఈమెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీరు అయితే కనుక మేనేజ్ చేయొచ్చు ఒకేసారి. నెక్స్ట్ మెసేంజెస్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్. మనకి ఇక్కడ కొత్తగా యాడ్ చేయడానికి ఏమైనా ఇచ్చారా అనేది చూద్దాం. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే క్యాండీ క్రష్ అని చెప్పేసి చూపిస్తుంది. అంతకుమించి ఏం లేదు. మనం స్వైప్ చేస్తే కనుక సెట్టింగ్స్ అనేది వస్తుంది. అంతకుమించి అయితే కనుక లాంచర్లో పెద్దగా లేదు. ఎవరైనా అంతమాట ఎక్కువ ఫోన్ ఎవరు వాడరో వాళ్ళకైతే కనుక ఈ లాంచర్ అయితే కనుక చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.